క్యామియోస్ ఉన్నంత వరకు బాగుంది అంతే. ప్రభాస్ ఉన్నంతసేపు బాగుంది. లైక్ క్యామియో మిగిలిన యాక్టర్స్ కూడా చిన్న చిన్న క్యామియోస్ చేశారు కదా, క్యామియోస్ ఉన్నంతసేపు బాగుంది కానీ మూవీలో మిగిలింది ఏం లేదు. లైక్ వాళ్ళ ఎఫర్ట్స్ కనిపించే కానీ అంత మించి ఓకే అన్న అంతే. ఇప్పుడు మూవీకి ఇప్పుడు ప్లస్ ఏంటంటే విష్ణు గారు చాలా చెప్పారు ఇప్పటివరకు దీని గురించి. మీకు ఎలా అనిపిస్తుంది ఒక ఆడియన్స్ గా చూడగానే? లేదా నేను జస్ట్ ప్రభాస్ కోసం వచ్చాను, ఇంకా చూసాను అయిపోయింది వెళ్తున్నాను. సో అంత అయితే అనిపించలేదు. ఆ ఒక్క హాఫ్ అన్ అవర్ మాత్రం నిజంగానే చాలా అనిపించింది. మిగిలిన దాంట్లో ఎక్కడ క్వాలిటీ అయితే కనపడలేదు. అంటే ఫస్ట్ హాఫ్ అంతేం లేదు. సో సెకండ్ హాఫ్ అలా ఒక అరగంట చూసి కాంటే వచ్చేయచ్చు అంతే, అంతకుమించి ఏం లేదు. బాగుంది. ప్రభాస్ గారి ఎంట్రీ ఏదైతే ఉందో అది బాగుంది సినిమాలో. పాత సినిమా ఏదైతే మన కన్నప్ప పాత సినిమా చూసిన వాళ్ళకి ఈ సినిమా నచ్చకపోవచ్చు. కొద్దిగా బెటర్గా అంటే ఇలాంటి సినిమాలు తీసినప్పుడు, భక్తి సినిమాలు తీసినప్పుడు బేసిక్గా నేను ఏంటంటే సినిమాలను విమర్శించను, నాకు నచ్చదు సినిమాలను విమర్శించడం అంటే. కానీ ఇది ఒక హిందూ మతం గురించి అండ్ ఒక భక్తి సినిమా కనుక నా ఉద్దేశం ఏంటంటే ఇలాంటి సినిమాలు తీసినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మన సినిమాలను, మన సంస్కృతిని కొద్దిగా కాపాడే మంచి సబ్జెక్టు, మంచి డైరెక్టర్స్ని పెట్టుకుంటే మంచిదని నా ఉద్దేశం. హీరోయిన్ మన డ్రెస్ కానీ లేదంటే పాటలు కానీ కొద్దిగా ఏదో నాకు డిస్టర్బెన్స్గా అనిపించింది, అనవసరమైనటువంటి అన్నీ అనిపించింది. కొద్దిగా జాగ్రత్త పడాల్సింది మంచిగా. లే ప్రభాస్ వచ్చినాక ఇంకా సినిమా వైబ్ బాగుంది. ఇంకా ప్రభాస్ వచ్చి వేరే అన్న హీరోని మాత్రం మామూలుగా లేదు, హాట్గా ఉంది. లే స్లో ఏం లేదు, కాకపోతే మధ్యలో భక్తి వచ్చేసరికి కొంచెం స్లో డౌన్ అనిపిస్తుంది. కానీ ఏం లేదు బాగుంది, అన్ని బాగున్నాయి. కాకపోతే ప్రభాస్ వచ్చినప్పుడు ఇంకా అసలు వేరే అనిపించింది. బాహుబలి 3 వచ్చినట్టు అనిపించింది నాకైతే. చాలా బాగుంది, అందరు చూడొచ్చు. సెకండ్ టైం చూస్తారా? మళ్ళీ చూస్తాం.